లగచర్ల ఘటన ఆ నేతకు చిక్కులు తెచ్చిపెట్టింది. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది ఆయన పరిస్థితి. పదవి ఇచ్చిన పార్టీ వైపు ఉండాలా లేక తన తమ్ముడికి అండగా నిలబడాలా అర్థం కాక సతమతమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు మౌనం వహిస్తున్నారు? లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన తెలంగాణలో సంచలనం కలిగించింది. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. దీంతో అధికార విపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అధికారులపై దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పలుచోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. అధికారులపై దాడులు చేయడం తప్పని, ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వలనే ప్రజలు తిరగబడి దాడులు చేశారని, అది తమ కుట్ర ఎలా అవుతుందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య ఒక ఆరని చిచ్చుగా రగులుతుంది. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతకు లగచర్ల అంశం ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. ఈ ఘటనను వ్యతిరేకించాలా లేదా మద్దతు తెలపాలా అర్థం కాక సదరు నేత తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో తాను ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నట్లు తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. లగచర్ల దాడి ఘటనతో మాజీ మంత్రి, ప్రస్తుత మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదంలో ఎటువైపు మద్దతు తెలిపితే ఏమవుతుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అటు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేక, ఇటు తన సొంత తమ్ముడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మద్దతు తెలపలేక మహేందర్ రెడ్డి మౌనం వహిస్తున్నారు. సొంత జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించాలని మీడియా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పట్నం మహేందర్ రెడ్డిని అడిగినా ఆయన సమాధానం ఇవ్వడం లేదు. తాను ఈ విషయంలో ఏం మాట్లాడనని, తనని ఏం అడగొత్తని మీడియాకు చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ రాజకీయ హడావుడి జరిగినా పట్నం మహేందర్ రెడ్డి తన గొంతు విప్పి తాను చెప్పాలనుకున్న విషయాలను నిర్మోహమాటంగా తెలిపేవారు. అయితే లగచర్ల దాడి విషయంలో మాత్రం ఆయన మీడియాకి చాలా దూరంగా ఉంటూ ఎంత అడిగినా మౌనం వహిస్తున్నారు. లగచర్ల దాడిని ఖండిస్తే ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తన సొంత తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి చేసిన చర్యను తప్పుపట్టినట్టు అవుతుంది. పోనీ ఆ ఘటనను సమర్థిస్తే ప్రభుత్వంలో మండలి చీఫ్ విప్ గా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక మహేందర్ రెడ్డి మీడియా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహేందర్ రెడ్డి తన సతీమణి సునీతతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వదిలి హస్తం గూటికి చేరారు. దీంతో మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చారు. పట్నం తమ్ముడు నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం బీఆర్ఎస్ లోనే యాక్టివ్ గా ఉన్నారు. ఇక లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినా ఈ విషయంలో మహేందర్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఈ అంశంలో తన తమ్ముడి అరెస్టును ఖండించడమో లేదా అధికారులపై జరిగిన దాడిని వ్యతిరేకించడమో చేయకుండా మహేందర్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు.